విజయదశమి పర్వదినం అందరికీ మంచి విజయాలు ఇస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మాలయంలో విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆలయ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. అనంతరం హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో సతీ సమేతంగా జమ్మి చెట్టుకు షమీ పూజ నిర్వహించారు. भवे भवेनादिभवस्वाम्भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमो कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमदनाय नमः सर्वभूत सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहरः माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः प्रचोदनीश्वरदावृकल्पे वैवस्मिनेनोत्रोद्घोष्य प्रभाकरगौर्णां देशपवित्रः पवित्रवान् सर्वावस्थाङ्गतोमात् यस्मरेत् पुण्डरीकाक्षं शुभाभ्यन्तरसुचिः पुण्डरीकाक्षपण्डिताय नमः प्रातुपिलाय अतः धूपदीपाग्नास्मरे चक्रवर्तितनोजयाय दिव्यमङ्गलकर्णीराञ्जनदा सुप्रीता सर्वदा गणाधिपतिदेवता सुप्रीता प्रसन्ना वरदा भवतु। तदनन्तरे गणाधिपतिदेवता వెంకటేష్ విజయదశమి పర్వదినం అందరికీ तदनन्तरे गणाधिपतिदेवता విజయదశమి పర్వదినం అందరికీ మంచి విజయాలు ఇస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మాలయంలో విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆలయ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. అనంతరం హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో సతీ సమేతంగా జమ్మి చెట్టుకు షమీ పూజ నిర్వహించారు. भवे भवेनादिभवस्वाम्भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमो कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमदनाय नमः सर्वभूत सर्वविघ्नोपशान्तयेत् गजाननपद्मार्कं गजाननमहरः माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः प्रचोदनीश्वरदावृकल्पे वैवस्मिनेनोत्रोद्घोष्य प्रभाकरगौर्णां देशपवित्रः पवित्रवान् सर्वावस्थाङ्गतोमात् यस्मरेत् पुण्डरीकाक्षं शुभाभ्यन्तरसुचिः पुण्डरीकाक्षपण्डिताय नमः प्रातुपिलाय अतः धूपदीपाग्नास्मरे चक्रवर्तितनोजयाय दिव्यमङ्गलकर्णीराञ्जनदा सुप्रीता सर्वदा गणाधिपतिदेवता सुप्रीता प्रसन्ना वरदा भवतु। तदनन्तरे ఈ విజయదశమి పర్వదినాన అందరికీ విజయాలు కలిగి శుభం కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మోడల్గా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక బలహీన వర్గాల రిజర్వేషన్కు సంబంధించినటువంటి ప్రక్రియ
తీసుకొని తెలంగాణ రాష్ట్ర స్థాయి పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల న్యాయపరమైన అంశాలతోటి ముందుకు పోయి జీవోలు ఇవ్వడం జరిగింది. గెజెట్ ఇచ్చడం, నోటిఫికేషన్ ఇచ్చడం. కొంతమంది కుహన మేధావులు, ముఖ్యంగా బలహీన వర్గాల నాయకులు అనుకునేటువంటి వాళ్ళు సహకరించకపోతే మౌనంగానే ఉండాలి. ఆనాడు కూడా ఇట్లనే కొంతమంది తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమంలో ఉండే సందర్భంలో మాకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇవాళ కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు కొంతమంది, వాళ్ళ పేర్లు కూడా తీసుకోవడం అప్రస్తుతం, వాళ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది ఒక చారిత్రాత్మకమైన అంశం. ఇంతకంటే బెటర్గా చేయగలిగేది ఒకటే, భారతం లోపల ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు షెడ్యూల్ 9లో పెట్టాలి. అందుకు సంబంధించినటువంటి లీగల్ ప్రక్రియ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసినాం. ఈ విజయదశమి